స్టోర్ రూమ్లో విషవాయువు పీల్చడంతో స్పృహ తప్పి పడిపోయిన రాధకు డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వడంతో బయటపడుతుంది. ఆ తర్వాత అందరూ ఏం జరిగిందని అడగడంతో రాధ ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. రాధ ఎక్కడ నిజం చెప్తుందోనని చిట్టి హడలిపోతుంది. కానీ రాధ నీరసంగా ఉందని చెప్పడంతో గురూజీ ముందు రాధను రూమ్కి తీసుకెళ్లమని, ఆ తర్వాత అన్ని విషయాలు కనుక్కుందామని చెప్పడంతో విక్కీ ఆమెను రూమ్కి తీసుకెళ్తాడు. హమ్మయ్య బతికిపోయానని చిట్టి అనుకుంటూ ఉంటుంది. ప్రియ వచ్చి దమయంతిని హెచ్చరిస్తుంది. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడడం అంటే ఇదేనని హేళనగా మాట్లాడుతూ ఉంటుంది ప్రియ. చిట్టిలా నటించేందుకు ఆ సుందరిని తెచ్చి పెట్టుకున్నావని, ఇప్పుడు అదే నీ తలపై నాట్యం చేస్తుందని అంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఇలాంటి పనులు చేసేటప్పుడు ఆచిచూచి వ్యవహరించాలని అంటుంది. నిజం తెలిస్తే దానికి పోయేది ఏం లేదని, మనం మాత్రం ఇంటి నుంచి బయటకి పోవలసి ఉంటుందని అంటూ ఉంటుంది దమయంతితో ప్రియ. ఇక మరోవైపు బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత రాధకి జ్యూస్ తీసుకొని వస్తాడు విక్కీ. తనకు జ్యూస్ తాగించి మెల్లగా ఆమె దగ్గర నుంచి నిజం రాబట్టేందుకు ప్రయత్నిస్తాడు. అసలు అంత అర్ధరాత్రి వేళ నువ్వు స్టోర్ రూమ్కి ఎందుకు వెళ్ళావని ప్రశ్నిస్తాడు విక్కీ. నేను ఎవరైనా అక్కడికి వెళ్ళేలా ప్రేరేపించారా అని అడుగుతాడు. ఇప్పుడు నిజం చెప్తే వెళ్ళి చిట్టిని అరెస్ట్ చేస్తాడని, గురూజీ గుండె ఆగిపోతుందని రాధ భయపడిపోతుంది. దీంతో మీరు చాలా పెద్ద పోలీస్ ఆఫీసర్ కదా, నిజాలు మీరే తెలుసుకోండి అని చెప్తూ ఉంటుంది విక్కీతో రాధ. దాంతో రాధ తన దగ్గర ఏదో దాచిపెడుతుందని, ఖచ్చితంగా అదేంటో తెలుసుకొని ఇంట్లో రాధకు అపాయం తలపెట్టేవారు ఎవరున్నారో తేలుస్తానని విక్కీ అంటాడు. రాధకి ఏం జరిగిందో తెలియాలంటే ముందు అసలు స్టోర్ రూమ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటాడు. వెంటనే వెళ్ళి స్టోర్ రూమ్ దగ్గరకు వెతుకుతాడు. అక్కడ ఒక కాలిపట్టి కింద పడి ఉంటుంది. దీన్ని చేతిలోకి తీసుకొని ఎవరిదని చూస్తూ ఉంటాడు. ఇది చిట్టి కాలిపట్టిలా కనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటాడు విక్కీ. ఉదయమే రామచంద్రతో కలిసి యోగాసనాలు వేస్తున్న చిట్టి దగ్గరికి వెళ్ళి, రాత్రి నువ్వేమైనా స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్ళావా అని అడుగుతాడు. నాకు అసలే చీకటంటే భయం, నేనెందుకు స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్తానని చిట్టి చెప్తుంది. మరి నీ కాలికి ఉండాల్సిన పట్టి అక్కడ ఎందుకు పడిపోయిందని అడుగుతాడు విక్కీ. దీంతో చిట్టి గుండెల్లో భయం పట్టుకుంటుంది. రాధపై ఎవరో హత్య ప్రయత్నం చేశారని నాకు అనుమానంగా ఉంది. అక్కడ నీ పట్టి దొరికింది కాబట్టి నిన్ను అడుగుతున్నానని అంటాడు. అసలు అది నా పట్టి కాదని చిట్టి తప్పించుకుంటుంది. రాధ నాకు నిజమైన భార్య కాకపోయినా నన్ను నమ్ముకొని నా ఇంటికి వచ్చింది కాబట్టి తనను చూసుకోవాల్సిన బాధ్యత నాదేనని అంటాడు. దీని వెనుక ఉన్నది ఎవరో త్వరలోనే తేలుస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్కీ. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.